खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का CTV न्यूज़ चैनल में खैर मकदम है। कायदीन ने कहा कि तेलंगाना हुकूमत बंद कैचमेंट एरिया के लोगों के साथ खड़ी रहेगी। राजेंद्र नगर हल्के बल्लागुड़ा जागीर म्यूनिसिपल कॉरपोरेशन ने तकरीबन 30 करोड़ रुपये के मुख्तलिफ तरक्याती प्रोजेक्टों का आगाज़ किया है। बशमूल हिमायत सागर में एक वाटर ट्रीटमेंट प्लांट और बल्लागुड़ा जागीर म्यूनिसिपल कॉरपोरेशन की इमारत जिसकी मालियत तकरीबन 12 करोड़ रुपये है। किस्मतपुर गांव में स्पीकर गदाम प्रसाद, वजीर श्रीधर बाबू, गवर्नमेंट चीफ विप महेंद्र रेड्डी, राजेंद्र नगर के MLA टी प्रकाश गौड़ ने मुश्तरका तौर पर इस प्रोग्राम का आगाज़ किया। कलेक्टर नारायण रेड्डी, म्यूनिसिपल कमिश्नर शरद चंद्रा, साबिक मेयर्स, साबिक कॉरपोरेटर और कई कायदीन ने इस प्रोग्राम में शिरकत की। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। ప్రారంభోత్సవ శుభాకాంక్షలు చెప్పండి। నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం, ప్రజలకు అందుబాటులో ఈ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రారంభోత్సవం చేసుకొని మా స్పీకర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం। ఈ ప్రాంత వాసులు అందరూ కూడా బండ్లగూడకు సంబంధించిన ప్రాంతవాసులు వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి, అదేవిధంగా నిత్యం అధికారపరంగా పనులు నిర్వహించే అధికారులకు కానీ ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో అందరికీ కూడా శుభాకాంక్షలు। రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మూసీ నిర్వాసితులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మూసీ నది నిర్వాసితులకు కానీ, మూసీ నది పరిహారంలో మా మిత్రులకు కానీ అందరికీ కూడా అభయం ఇస్తా ఉన్నాం। మరి నిరుపేదకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఇప్పుడే మంచినీటి సదుపాయానికి సంబంధించి రాబోయే ఎండాకాలంలో మరి మంచినీటి సమస్య ఉండకూడదని 30 లక్షల లీటర్ల కెపాసిటీతో కూడుకున్న నీటి పారిశుద్ధ ప్లాంట్ ని 6 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకున్నాం। దాంతో పాటు దాదాపు 9.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసుకున్న మరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం। దానికి తోడు ఈరోజు మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకు నడవాలని తాపత్రయపడే మీ శాసన సభ్యులు మరి ప్రకాష్ గౌడ్ గారి నేతృత్వంలో మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టుకుని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖకు నిర్వహిస్తా ఉన్న స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు మొదలుపెట్టి నామమాత్రంగానే గత ప్రభుత్వం మొదలుపెట్టింది పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఆనాడు వారు మేయర్ గారి కంప్లీట్ ఆలోచన భాగంలో పనులను కంప్లీట్ చేసుకుని ఈరోజు మరి ప్రజలకు అందుబాటులో కార్యక్రమం నిలిచిన మరి ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులకి, దానికి తోడు మా MLA గారికి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। మొత్తం ఈ సంవత్సర కాలంలో మనం అనేక రోడ్లని మిగిలిపోయి ఉన్న మరి పూర్తి కానీ రోడ్లు కానీ CC రోడ్లు కానీ PT రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ పార్కులకు సంబంధించి కానీ కమ్యూనిటీ హాల్స్ సంబంధించి కానీ స్వచ్ఛ సర్వేక్షణ కింద వచ్చిన నిధులే కానీ వీధి దీపాలే కానీ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ లో బల్లెగూడ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున దానికి పెద్దలు శ్రీధరబాబు గారు, పెద్దలు మా నాన్న ప్రసాద్ స్పీకర్ గారు, మహేంద్రన్న గారు, కలెక్టర్ గారు, జ్ఞానేశ్వర్ గారు అందరూ కూడా రావడం జరిగింది। ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం। నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరూ తెలుసు, ఈ అంతా కూడా ఏ విధంగా ఉండే, ఎట్లా ఉండే మీ అందరూ తెలుసు। మంచినీటి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే, నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం। అభివృద్ధి చేసుకుని ఈరోజు ఎంతో ముందుకు పోతున్నాం। ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు, కాన్స్టిట్యూన్సీ అంతా కూడా 5 మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టుకున్నాం। ఈ రోజు దాని ప్రారంభంలో చాలా అదృష్టం, ఎందుకంటే
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అయినా చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసి నేను చాలా గొప్పతనం మేము చూస్తాం. మేము మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ పనులున్నా పూర్తి చేసుకొని దాన్ని నినాదం చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి 5 ఏళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ప్రసాద్ అన్న, శ్రీధరబాబు, మహేంద్ర నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి ఇంకా డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం. సమస్యలు చాలా ఉంటాయి, ఎంత చేసినా సరిపోవు. కానీ ఈ సమస్యలను కూడా తీర్చాలని రేవంత్ రెడ్డి గారు యువకుడు ఒక మంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. చేస్తున్న ఆశతో మేము ఉన్నాం. ప్రజలు కూడా నమ్మేసినారు. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుని అన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం.